బీసీ బిల్లు ఎంత అవసరమో దేశానికి చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేయనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయనున్నట్లు ఆమె చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలతో వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టిన ధర్నా కేవలం బీహార్ ఎన్నికలను దృష్టి పెట్టుకుని చేస్తున్న డ్రామా మాత్రమే అని ఆమె విమర్శించారు. బీసీ బిల్లు విషయంలో చేయాల్సిన పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ సాగదీత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. భాజపా నేతలు బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో తప్పించుకొని తిరుగుతున్నారని ఆమె విమర్శించారు. సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరపాలనేటటువంటి ఒక తొందరపాటుతనాన్ని ప్రదర్శిస్తూ బీసీలకు ఇచ్చేటటువంటి 42% ఇవ్వకుండా ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ జాగృతి తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్నికలు జరపడం ఎంత ముఖ్యమో ఎన్నికలలో బహుజనులకు వారికి రావాల్సినటువంటి హక్కులు రావడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి. ఎన్నికలను బూచిగా చూపించి ప్రభుత్వం తొందరపాటు చర్యలు చేయొద్దని ఒక మాట చెప్తూ, అదేవిధంగా ఆర్డినెన్స్ విషయంలో మీరెందుకు సుప్రీంకోర్టు పోయి ఛాలెంజ్ చేస్తలేరు? ఇమీడియట్గా మీకు పాజిటివ్ తీర్పు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉందనడానికి ఇదొక నిదర్శనం. రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పోయి 3.5-4 నెలలు కావచ్చింది. ఆల్రెడీ వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. మళ్ళీ ఎందుకు మీరు సుప్రీంకోర్టు హెల్ప్ తీసుకుంటలేరు? ఎందుకు జ్యుడిషియరీ హెల్ప్ తీసుకుంటలేరు సమస్య పరిష్కారానికి అన్న విషయం ప్రభుత్వం బీసీ బిడ్డలకు చెప్పాలనేటటువంటి డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్ళండి, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నుండి కార్యక్రమం చేయండి. ఆ బీసీ బిల్లు సాధన కోసం ఆర్డినెన్స్తో ఇస్తారా, బిల్లుతో ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం చేతిలోనే మొత్తం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి నేను 72 గంటల నిరాహార దీక్ష 4, 5, 6 తారీఖు నాడు మరి 3 రోజులు కూడా ఇందిరా పార్క్లో చేయబోతా ఉన్నాం.